నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే ఏదైతే కూటమికి సంబంధించినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక వైసీపీ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో మనం చూసుకుంటే నెలనాళ్ళు దాటక ముందే దాదాపు రాష్ట్రపతి పాలన కావాలి, ఇక్కడ ఏమంటారు అనమాట, హత్యలు ఎక్కువైపోయాయి, దాదాపు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పి అది 32, 36 కూడా అర్థం కాకుండా ఢిల్లీ స్థాయిలో వెళ్ళి రాష్ట్రపతి పాలన కోరాడు వైఎస్ జగన్. దాని తర్వాత రషీద్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ హత్య ఏదైతే ఉందో అక్కడ మత కలహాలు రేపుతూ ముస్లిమ్స్ని చంపేస్తున్నారని చెప్పేసి ఇంకో పక్కన మాట్లాడాడు. మళ్ళీ చూసుకుంటే దాని తర్వాత చాలా విధాలుగా ఏదైతే మనకి బుడమేరు పొంగిన తర్వాత విజయవాడలో ఏదైతే బోట్లతో గుద్ది పూర్తిగా ప్రజల్ని, అటు హిందూ లేదు ముస్లిం లేదు, ప్రతి ఒక్కరిని కూడా చంపాలి, లక్షల్లో చంపేయాలని చెప్పి చూశాడు. అది కూడా కుదరలేదు. దాని మీద నందిగామ సురేష్ మీద కేసు పడింది, అదొక కేసు. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కూర్చొని మధ్యలో చాలా రకాల ఎత్తుగడలు వేస్తూనే పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఒక నార్మల్ యాక్సిడెంట్ని కూడా అదొక హత్యలాగా క్రియేట్ చేసి చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చాడు. కానీ క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా శాంతి స్వరూపులు కాబట్టి అక్కడ ఎటువంటి విద్వేషాలు కానీ ఏమీ జరగలేదు. ఇది తీసి పక్కన పెడితే తిరుమలకు సంబంధించి తిరుమల లడ్డుని ఎంత అపవిత్రం చేశారు వైసీపీ వాళ్ళదని దాని మీద అరెస్టులు జరుగుతున్నాయి. అది బోలేబాబాకు సంబంధించి కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, వీళ్ళంతా అరెస్టులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడ బయటపడిపోతున్నాయో అని చెప్పి ఇప్పుడు తిరుమలకు సంబంధించి గోశాల విషయాలు కావచ్చు, మిగతా అన్ని విషయాలు కూడా ఇప్పుడు రెచ్చగొడుతున్నారు. అటు హిందువుల్ని, ఇటు ముస్లిమ్స్ని, ఇటు క్రైస్తవుల్ని, మొత్తానికి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్రాలో శాంతి భద్రతలు లేకుండా చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉంది. మొత్తానికి దీని మీద క్యాబినెట్లో ఒక డిస్కషన్ అయితే జరిగింది. మొత్తానికి ఎలాంటి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? నిన్న నిజంగానే దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగానే చెప్పారు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఏ విధంగానైనా సరే వీళ్ళు విఘాతాలు కలిగించే విధంగా, అంటే మతాల పేరుతోటి, కులాల పేరుతోటి రెచ్చగొట్టి మత విద్వేషాలకి వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి ఆ ప్రయత్నాలు మనం కూడా ఎక్కడా కూడా వాళ్ళని చేయనీయకుండా చేయాలి, అలాంటి వాటికి గట్టిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి అని. మరి ఫస్ట్ చూసుకుంటే నిజంగా మీరు అన్నట్లుగా ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ఏ విధంగానైనా సరే ప్రభుత్వం మీద రద్దు చేయండి ప్రభుత్వాన్ని, మరి వద్దు అని చెప్పేసి రకరకాలుగా జంతర్ మంతర్లో అన్ని వేషాలు వేసి వచ్చాడు. అది ఏది కూడా కుదరలేదు. మరి తర్వాత చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించింది, అదేవిధంగా విజయవాడ వరదలు, నిజంగా అక్కడ ప్రజలందరినీ కూడా, ఇక్కడ మతం లేదు కులం లేదు, అతని టార్గెట్ అంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆ రాష్ట్రం మీదే అతని టార్గెట్ అంతా ఉంది. ఏ విధంగానైనా సరే శివరాజకీయాలు లిటరల్లీ ఎలాగైనా సరే నన్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టినప్పుడు మరి ప్రజల్ని ఎందుకు ప్రశాంతంగా ఉండనివ్వాలి, ఎందుకు అతను ఉన్నా కూడా అంతేలేండి రాష్ట్రం, అతను లేకపోతే ఇంకొంచెం ఎక్కువ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విధంగానైనా సరే కూటమి ప్రభుత్వం ఎట్లాంటి సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఎలాగ అభివృద్ధి చేస్తుంది, మరి ఏ కంపెనీలు వస్తున్నాయి, మరి ఒకవైపు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు మరి విద్యా వ్యవస్థలో ఎలాంటి కొత్త కోణాలను వీళ్ళు తీసుకొస్తున్నారు, అప్డేట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతే ఎక్కడ ఏది కూడా బయటకు రానివ్వకుండా చేస్తున్నారు. ఆ విషయాలు చెప్పుకునే టైం కూడా ఇవ్వట్లేదు. ప్రజలందరినీ కూడా ధోరణి మార్చేసి కులాల పేరుతోటి, మతాల పేరుతోటి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, ఉద్రేకపూర్వకంగా తయారు చేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తుంటే ఈ రోజున 3 మతాలు పాస్టర్ ప్రవీణ్ చావుతోటి, అతని మరణంతో ఏదైతే ఒక యాక్సిడెంట్ జరిగి అతను చనిపోతే దాన్ని వీళ్ళు చంపేశారు. ఇదే మాట. అంటే చంపటాలు వీళ్ళకి అలవాటు కాబట్టి జనంలో కూడా అదే క్రియేట్ చేసేసి ఎదుటి వాళ్ళ మీద నెట్టే విధంగా. మరి ఈ రోజున వాళ్ళ బాబాయిని ఎవరు చంపేశారు? అతనే చెప్పాడుగా, గొడ్డలతో నరికి చంపారని. మరి అది నిజమే, కానీ దాన్ని కూడా ఈ రోజున వీళ్ళకి ఇతను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయలేకపోయాడు కదా. మరి ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు? అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ గారిది ఈ రోజున అది నిజంగానే యాక్సిడెంట్ అయింది, అతను మద్యం సేవించాడు, డ్రైవింగ్ చేశాడు, చనిపోయాడని. మరి వీళ్ళంతా కూడా మేము ఉద్రేకపూర్వకంగా మాట్లాడాము, బెన్లింగం అనే అతను మరి రాజమండ్రి విచారణకు పిలిస్తే ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదన్నారు. అంటే మీరు ఏ ఉద్దేశం లేకుండానే అంత ఉద్రేకంగా మేము ఎందుకు వచ్చింది? ఊచకోత కోస్తామనే మాటలు ఎందుకు వచ్చాయి? ఏం చిన్న విషయం కాదు కదా. మరి ఎవరిని రెచ్చగొట్టడానికి మీరు అలా మాట్లాడారు? ఎవరిని రెచ్చగొట్టమని మీ చేత ఎవరు మాట్లాడిచ్చారు? ఇవన్నీ కూడా నిజంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిజంగా ఈరోజు హోమ్ మినిస్టర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు పదే మరి మాట్లాడాలి, దీని గురించి విచారణ చేయండి అంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, వీళ్ళందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేయటం లేదు?
మరి విచారించి ఎందుకు పంపించారు బెన్లింగాన్ని? మరి రిమాండ్ చేయాలి కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే కోరుకుంటున్నారు. మరి అలాంటి కఠిన చర్యలు తీసుకోకపోతే పదే పదే ఇట్లాంటివన్నీ మళ్ళీ తీసుకొస్తారు వీళ్ళు. మరి ఇంకోటి చూస్తే వక్ఫ్ బిల్లుకు సంబంధించింది లోక్సభలో ఏం చెప్తారు, మరి రాజ్యసభలో ఏం చేశారు, మరి ఈరోజు మళ్ళీ వీళ్ళే మరి కేసు పెట్టేసి కోర్టుకు వెళ్ళారు. మరి ఆ వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఆ వక్ఫ్ భూములకు సంబంధించి ఆ భూముల్లోనే వీళ్ళు సాక్షి ఛానల్కి సంబంధించి బిల్డింగ్ కట్టుకున్నారు. మరి దానికేం చెప్తాడు సమాధానం? మరి రంజాన్ తోఫా లేదు, వాళ్ళకి నికాకు సంబంధించి పేద ఏదైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదు. మరి ఇవన్నీ తీసేసి ఎక్కడా కూడా నువ్వు రాష్ట్ర ప్రజలకి మతాలు కాదు కులాలు కాదు రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన మంచి చేశాడా అంటే ఈరోజు చూస్తే హిందువులకి మెయిన్ ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరైతే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తారు. అక్కడ కులాలతో మతాలతో సంబంధం లేదు, ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చి వచ్చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అది కూడా ఇవ్వలేదే. మరి అవమానించాడు, అందరినీ అవమానించాడు. ఇతను ప్రతి ఒక్కరు ఇతని పనే అది, నేను ఎందుకు ఇవ్వాలి అని వితండవాదం, ఎదురువాదన, లేకపోతే అసలు నిజంగా ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఒక వింత ధోరణి, వింత వైఖరి, అతని ఆలోచన విధానం ఎవరికీ అర్థం కాదు. ఖాళీ కుర్చీలతో మాట్లాడటం, ఖాళీ ప్లేస్లో చేతులు ఊపటం, ఏదేదో చేస్తాడు. అధికారంలో ఉన్నప్పుడే ముసుగులేసుకొని తిరుగుతాడు, అధికారం ఈ రోజు లేకపోతే మరి వచ్చేసి కింద కూర్చొని ప్రజలతో ముచ్చట్లాడుతున్నాడు. అయ్యో ఉపయోగపడే అంటే ఉప్పుకి పప్పుకి రాని ఉపయోగం లేని మాటలు ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజున ఏం జరుగుతుంది తిరుపతిలో అంటే ఇతను అధికారంలో ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎట్లాంటి వ్యాఖ్యలు చేశాడు. పాత సుత్తి తీసుకొస్తే నల్లరాయిని పగలగొట్టేస్తాను, బద్దలు చేస్తానని మాట్లాడాడు. మరి అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి. మరి అట్లాంటి వ్యక్తిని ఇతను అక్కడ చైర్మన్ చేశాడు. మరి ఆ వ్యక్తి ఈ రోజున అతని హయాంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడున్న ఎవరైతే బిఆర్ నాయుడు గారికి అవన్నీ ఆపాదిస్తూ ఇతను చేసిన ఆరోపణలు ఏంటి అంటే గోమాతల్ని చంపేస్తున్నారని. మరి అప్పట్లో వాళ్ళు ఉన్నప్పుడు వెటర్నరీ డాక్టర్ లేడంట, మంచి దాణా లేదంట, వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా ఎవరైతే ఆవులు ఉన్నాయో అక్కడ ఆవులను చూసుకోవటానికి కూడా సరైన పని వాళ్ళు కూడా లేని పరిస్థితి అంట. మరి రోజు ఎన్ని ఆవుడు దూడలు పుడుతున్నాయి, మరి దానికి రోజు ఏ జబ్బులతో ఏ చనిపోతున్నాయి, మరి వాటికి పోస్ట్మార్టం రిపోర్ట్ ఏంటి, అవేమి కూడా వాళ్ళు మెయింటైన్ చేయలేదు. మరి ఈ రోజున అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. గతంలో ఎన్ని తీసుకొచ్చి ఈ రోజున అదొక వాదన. మరి లడ్డు అలానే చేశారు, మరి పందికొవ్వు ఇవన్నీ తీసుకొచ్చి కలిపేసి అపవిత్రం చేసేసి పవిత్రమైన ప్రసాదాన్ని మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కూటమి ప్రభుత్వం? నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా పదే పదే మరి దీని మీద ఏదైనా విచారణ చేయాలంటే ఖచ్చితంగా చేసి తీరాలి. ఈరోజు ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. ఈరోజు ఒక కులం కాదు మతం కాదు, రాష్ట్ర ప్రజలు అభిప్రాయం, ఇది రాష్ట్ర ప్రజల అభిప్రాయం. ఇది కులానికి మతానికి సంబంధం లేదు, అక్కడ ప్రజలందరూ ఒక్కటే. రాష్ట్రం అంటే వాళ్ళంతా ఒక కుటుంబంగా భావించి అందరూ కలిసి ఓటేశారు కదా. కులాల విభజన చేశారా, మతాల విభజన చేసి ఓట్లు వేసారా? అక్కడ కాదు కదా. ఓట్లేసి గెలిపించినప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటంటే వీళ్ళని రక్షించుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చూస్తే ఒక్కొక్క డ్రామా రకరకాలుగా ఎట్లయినా సరే రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అల్లకల్లోలాలు సృష్టించాలని ఆయన ఏకైక ఎజెండా ఏంటంటే రాష్ట్రంలో ఏదొక రకంగా ఈ విధంగా గొడవలు సృష్టించాలి, లేకపోతే రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేయాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేస్తుందో సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, పోలవరం, పట్టిసీమ, ఇవన్నీ అమరావతి, ఏది కూడా ప్రజలకి వాళ్ళ చెవున పడకూడదు ఆ విషయాలు. అందుకని కొత్తవన్నీ కూడా తెర మీద తీసుకొస్తున్నారు. అయితే మనం అనుకున్నట్టుగా పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి క్రైస్తవ ఇష్యూలు లేపడం కావచ్చు, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ భూములు కావచ్చు, రషీద్ హత్య కావచ్చు, దీంతో ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇప్పుడు తిరుమలకు సంబంధించినటువంటి ఒక ఏదైతే గోమాతకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. కానీ రోజుకి కొన్ని వేల మంది వెళ్తున్నటువంటి ఒక తిరుమల భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గోశాల కూడా సందర్శిస్తారు. కనీసం నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు ఇన్ని వందల్లో కానీ ఇన్ని కొన్ని సంఖ్యల్లో కానీ ఒకవేళ గోవులు మరణిస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళే గొడవ చేస్తారు. అసలు భక్తులు ఊరుకోరు కదా. ఆ రోజున వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు భోజనం విషయంలో ఏం జరిగింది? మరి ఎవరు ప్రశ్నించారు? భక్తులే కదా ప్రశ్నించారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి, వెంటనే కెమెరాలు తీస్తున్నారు, షూట్ చేస్తున్నారు, చక్కగా అవన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అందరూ చాలా చైతన్యంగా ఉన్నారు. అట్లాంటిది వీళ్ళేంటంటే
వీళ్ళేదో కొత్తగా క్రియేట్ చేసేసి జనాల్ని పిచ్చోళ్ళు చేసే ప్రయత్నమే తప్పించి వేరొకటేమీ కాదు. గతంలో మనం చూసుకుంటే బుడమేరు వాగు పొంగినప్పుడు కూడా విజయవాడ వరదల్లో కొన్ని వందల మంది చచ్చిపోయారు, ఇక్కడ శవాలు మా ఇంటి దగ్గర ఉందని చెప్పి ఒక వైసీపీ మహిళ ఒక వీడియో తీసి పెట్టడం ఏదో చూసాం. అయితే యాక్చువల్గా అయితే దానికి సంబంధించినటువంటి ఒక ఆ శవాలు ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ వరదల్లో జరిగినటువంటి ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సేమ్ అదే విధంగా ఇక్కడ తిరుమల గోశాలకు సంబంధించి కూడా ఇక్కడ జరిగినటువంటి ఒక గో మరణాలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడ జరిగాయని చెప్తున్నారు. నిజంగా సాక్షి ఛానలే వెళ్ళి ఆ ఫొటోస్ ఆ వీడియోస్ తీసుకొని ప్రచురించవచ్చు కదా అంటే ఇప్పటిదాకా సమాధానం లేదు. అంతకుముందు ఏదైతే ఢిల్లీ స్థాయిలో 32-36 మంది హత్యలు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ లిస్టు వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎవరో ఏ ఊరు అంటే ఇప్పటిదాకా సమాధానం లేదు. సో మొత్తానికి ఇలాగా మతాల మధ్యన కులాల మధ్యన కుంపడి పెట్టేటువంటి ఈ యొక్క వైసీపీకి సంబంధించి మాత్రం ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. సో మొత్తానికి ఇప్పుడు కఠినంగా మారబోతుందా లేదా సెక్షన్లు అంటే ఏం చెప్తారు? ఎక్కడ మారుతాయండి? ఇప్పుడు ఎవరైతే ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నాడో అతని మీద కూడా వీళ్ళు బెదిరింపులకు పాల్పడ్డారు. అంటే దొంగలు పోలీసులను బెదిరిస్తున్నారు. అతని మీద కూడా వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీని బెదిరించడం, నరికేస్తామని చెప్పటం, వాళ్ళ మీద పోస్టులు పెట్టడం, మరి సోషల్ మీడియాలో వైరల్ చేయటం, అవే తీసుకెళ్ళి ఈ రోజున అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటే వీళ్ళు ఎవరికైనా భయపడతారా? మరి ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా భయపెట్టాలి. వీళ్ళంతా కూడా ఈ దుష్టుల్ని ఏ విధంగా చేయాలి అంటే దొంగలు. మరి ఇట్లాంటి రౌడీల్ని దొంగల్ని ఈ విధంగా పెంచి పోషిస్తున్న వాళ్ళు ఎవరు, ఈ విధంగా ఎవరు ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా ఉపేక్షించకూడదు. వెంటనే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నిన్న ఎవరైతే కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఖచ్చితంగా వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అమలు చేసి ఇట్లాంటి విషయాల్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం వెంటనే దాన్ని ఖండిస్తున్నాం, మేము ఇది జరగలేదని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళలో చైతన్యం వస్తుంది. వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఈరోజు ఏం జరుగుతుంది? ప్రజలకు ఇది ఒక్కటే కనిపిస్తుంది. ఎంతసేపటికి వీళ్ళు ఆరోపిస్తున్నారు కానీ ఎవరు అవతల ఖండించే వ్యక్తి లేదు. ఆ వ్యక్తి మాట్లాడినప్పుడే వీళ్ళకి వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి ఈ రోజున అధికారంలో ఉన్నాం కాబట్టి మేము వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇచ్చాము, దాని మీద విచారణ చేస్తున్నారు, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు. ఇవన్నీ జరగాలి. జరిగితే ఖచ్చితంగా మీరన్నట్లుగా ఆ చర్యలనే కొనసాగాలని, ఇట్లాంటి వాటన్నిటి కూడా పులి స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నాం. సో చూద్దామండి, ఖచ్చితంగా క్యాబినెట్లో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా ఏదైతే ఆఫీసర్లు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కఠిన చర్యలు తీసుకోవాలనేది కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.